చేతబడి ఇదొకప్పుడు అమ్మమ్మలు తాతయ్యలు ఎక్కువగా చెప్పే మాట. ఆ కాలంలో చేతబడి అనేది ఎక్కువగా వినిపించేది. వాళ్ళు ప్రత్యక్షంగా చూశామని, చేతబడి గురైన వాళ్ళను చేతబడి చేయించే వాళ్ళని గుర్తించామని చెబుతుండేవారు. అయితే ఇవన్నీ నమ్మశక్యమేనా? నిజంగానే చేతబడి ఫలిస్తుందా? అది సాధ్యమేనా? చేతబడితో ఒక వ్యక్తిని పూర్తిగా మార్చేయవచ్చా? చేతబడి ఓ వ్యక్తి జీవితాన్ని అఘాతంలోకి తొక్కేస్తుందా అనేది నేటి తరాన్ని వేధించే సందేహాలు. అర్ధరాత్రిళ్ళు మంత్రతంత్రాలతో క్షుద్ర పూజలు చేస్తూ, ఆవాహయామి అంటూ జపిస్తూ, రహస్యంగా పెద్ద హోమాలు చేస్తూ ఈ తంతుకి శ్మశానాన్నే వేదిక చేసుకోవడానికి చేతబడిగా భావిస్తారు. తమకు గిట్టని వ్యక్తిపై పగ తీర్చుకోవడానికి చేసే తంత్రాలను చేతబడిగా చెబుతారు. ఇవన్నీ సినిమాల్లో కళ్ళ కట్టినట్టు చూపిస్తూ ఉంటారు. తమ శత్రువులకు హాని జరగాలని, వాళ్ళని ఈ లోకం నుంచి పంపించేయాలని దురాలోచనతో చేసేవే ఈ క్షుద్ర పూజలు. వివిధ ప్రాంతాలను బట్టి ఈ విద్యను విచ్ క్రాఫ్ట్, వుడు, బ్లాక్ మ్యాజిక్, బాణామతి, చిల్లంగి అని పిలుస్తారు. చేతబడి అనేది ఒట్టి మూఢనమ్మకం అని కొట్టిపడేసే హేతువాదులు ఉన్నారు. అలాగే ఇది ఖచ్చితంగా జరుగుతుందని స్వయంగా అనుభవించామని నమ్మి భయాందోళనకు గురయ్యే వాళ్ళు ఉన్నారు. అయితే చేతబడి అనేది నిజంగా జరిగిందనడానికి ఆధారాలు ఉన్నాయని చాలామంది చెబుతూ ఉంటారు. కానీ ఈ మూఢనమ్మకం పేరుతో గ్రామాల్లో అనేక మంది అమాయకులు బలవుతున్నారని హేతువాదులు వాదిస్తున్నారు. అయితే హిందువులు మాత్రమే కాదు, ముస్లింలు కూడా చేతబడిని నమ్ముతారు. వాళ్ళు దీన్ని సిర్హా, తావీజ్ అని పిలుస్తారు. దీని అర్థం బ్లాక్ మ్యాజిక్. జీనీలు అంటే భూతమని అర్థం. జీనీల సహాయంతో మాయలు చేయవచ్చని కొందరు ముస్లింలు నమ్ముతారు. జీనీలు ఒక మనిషిని ఆవహించవచ్చని, వీటిని వధించడానికి ఖురాన్లోని కొన్ని పదాలు చదువుతారు. కానీ జీనీల సహాయం కోరడం నిషిద్ధమని ఇస్లాం ఖండిస్తుంది. కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ చేతబడి జరుగుతుందని ప్రజలు బలంగా నమ్ముతారు. తమకు ఏదైనా కీడు జరిగినా, ఉన్నట్టుండి అనారోగ్యం పాలైనా దానికి కారణం గిట్టని వాళ్ళు చేసిన చేతబడి ప్రభావాన్ని భావిస్తారు. అయితే ఈ చేతబడి చేయడానికి గిట్టని వాళ్ళకు చెందిన ఏ వస్తువునైనా తీసుకెళ్తారని ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. వెంట్రుకలు లేదా బట్టలు లేదా వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఒక వస్తువుతో మొత్తం మనిషిపై ప్రభావం చూపిస్తారని సాధారణంగా చెబుతుంటారు. ఇలాంటి భ్రమలోనే ఇప్పటికీ అనుమానం వచ్చిన వాళ్లను చితకబాదడం, రాళ్లతో కొట్టడం, చెట్టు కట్టేసి చిత్రహింసలు పెట్టడం వంటివి చేస్తూనే ఉన్నారు. కానీ చేతబడి నమ్మాలా అంటే మాత్రం తత్వవేత్తలు ఇదంతా భ్రమ మాత్రమే అని కొట్టిపారేస్తున్నారు. ఇదంతా మనసులో జరిగే హీనమైన చేతబడి అని వివరిస్తున్నారు. ఇతరులు చేసే మాయ, చెడు, మంచి ఏదైనా మనపై అంత పనిచేయదంటున్నారు. ఒకవేళ ప్రభావం చూపినా జీవితాన్ని మార్చేసే విధంగా జరగదని తేల్చి చెబుతున్నారు. చేతబడి శాస్త్రం ప్రస్తుతం కాలంలో దాదాపుగా అంతరించిపోయింది. ఇది వాస్తవానికి మంచి విషయం కాదు. ఎందుకంటే చేతబడి శాస్త్రాన్ని మంచి ఉద్దేశం కోసం వాడుకోవచ్చు. చేతబడి అనేది మనిషి తన ఆంతరింగ శక్తులను, బాహ్య శక్తులను ఉపయోగించుకునే ఒక సాంకేతిక పరిజ్ఞానం. కానీ దురదృష్టవశాత్తు మనుషులు దాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. మంచి పనుల కన్నా చెడ్డ పనులకే చేతబడిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే యోయో టీవీకి సబ్స్క్రైబ్ అవ్వండి, మీ మిత్రులతో షేర్ చేయించండి, అండ్ సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అండ్ కీప్ వాచింగ్ యోయో టీవీ.